హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా నేనైతే ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేశాను. చూడండి, ఎగ్ బిర్యానీ చూసారు కదా. రైస్ కూడా ఏమాత్రము మెత్తగా కాకుండా చూడండి, పొల్లు పొల్లుగా ఎంత బాగా ప్రిపేర్ చేశానో. ఇది నార్మల్ రైసే ఫ్రెండ్స్, బాస్మతి రైస్ అయితే కాదు. ఓకేనా, నార్మల్ రైస్తో కూడా మనము మంచిగా టేస్టీగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్ బిర్యానీకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టినాను. వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే బిర్యానీ మంచిగా అవ్వాలి కదా, ఎగ్ బిర్యానీ. సో అందుకనేసి ఇప్పుడైతే నేను ఆయిల్ వచ్చేసి 6 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెము బిర్యానీలో ఆయిల్ ఎక్కువ వేసుకోండి. వేసుకుంటే ఏంటి అని అంటే అన్నం అయితే పొల్లు పొల్లుగా వస్తుంది. ఓకేనా, అందుకనేసి నేను ఎప్పుడైతే ఆయిల్ కొంచెము ఎక్కువే వేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నెయ్యి అయితే లేదు, సో నేను ప్రజెంట్ నెయ్యి అయితే వేయలేదు. నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించినాము కదా, కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఫస్ట్ అయితే మనము బగారాకు అయితే వేసుకోవాలి. బగారాకు అయితే వేసుకోవాలి. స్పైసెస్ వచ్చేసి లవంగాలు అయితే నేను ఒక 5 లవంగాలు అయితే వేస్తున్నాను. అండ్ సాజీరా, ఇది స్టార్ పువ్వు, చెక్క, ఇవి కూడా మనము వేసుకోవాలి. ఇవి మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇవి కొంచెమే వేస్తున్నాను. ఎందుకు అనంటే మళ్ళీ మనము బిర్యానీ మసాలా 1 స్పూన్ యాడ్ చేస్తాం కదా, మళ్ళీ హెవీగా మసాలాలు అవ్వద్దు. అందుకనేసి నేనైతే ఇది కొంచెము వేస్తున్నాను. ఓకేనా, చూడండి బగారా ఆకు అయితే ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, ఇంకొంచెము అవుతున్నది. ఇప్పుడు ఇవి కూడా స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే 10 ఎగ్స్ అయితే ఉడికించి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో నేను 10 ఎగ్స్కి ఒక 3 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. ఓకేనా, ఎందుకు అనంటే ఇది ఎగ్ బిర్యానీ కదా, సో మనము టమాటా ఫ్లేవరు అట్లా ఏమి యాడ్ చేయము. సో అందుకనేసి ఆనియన్సే కొంచెం ఎక్కువ ఉండాలి. అందుకనేసి నేనైతే 3 ఆనియన్స్ అయితే పెద్దవి కట్ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. ఓకేనా, రైస్ కూడా నేను నార్మల్ రైసే వేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, బిర్యానీ రైస్ అయితే కాదు. చూడండి, ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా రెడ్డిష్ కలర్గా ఫ్రై అయినాయి కదా. చూడండి, మంచిగా ఇట్లా రెడ్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు మనము ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఒకటెనుక ఒకటి స్పైసెస్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ అయితే నేను 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ కొంచెం ఫ్రెష్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ కారం కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే స్పైసెస్ వేస్తున్నాం కదా, సో హెవీగా కావద్దు. అందుకని నేను 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, కూడా నేను 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, ఒకసారి మనం అంతా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో ఈరోజు మీకు 7 o'clockకి నేను అప్లోడ్ చేస్తాను, ఫుల్ వ్లాగ్. ఓకేనా, ఫుల్ వ్లాగ్ అయితే చూడండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఇట్లా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పెరుగు అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది కొంచెం తక్కువే ఉండాలి. ఎందుకు అని అంటే మళ్ళీ పెరుగు అంతా ఇట్లా ఉండలుగా కడుతుంది కదా, సో అందుకనేసి ఫ్లేమ్ అయితే మనము చిన్నగానే పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు అయితే యాడ్ చేస్తాను. పుదీనా, కొత్తిమీర ఇది కూడా వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు పెరుగు కూడా వేసుకోండి. పెరుగు కొంచెము ఎక్కువే వేసుకోండి. ఎందుకు అనంటే మనము పెరిగే యాడ్ చేస్తాము,
మళ్ళీ టమాటా అలా ఏం యాడ్ చేయం కదా, సో అందుకనేసి కొంచెం పెరుగు అయితే ఎక్కువే వేసుకోండి. నేనైతే ఒక పెద్ద కటోర అంతా అయితే యాడ్ చేసినాను పెరుగు. ఓకేనా, ఇప్పుడు ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు ఎవరెస్ట్ బిర్యానీ మసాలా మనకైతే షాప్లో దొరుకుతుంది. సో ఇదైతే నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. పెరుగంతా మంచిగా స్పైసెస్తో యాడ్ అవ్వాలి కదా, సో అందుకనేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఎగ్స్ నేను ఆల్రెడీ 10 ఎగ్స్ ఉడకపెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఈ టైంలో కూడా మనము ఎగ్స్ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే నేను ఎందుకు వేయట్లేదు ఇప్పుడు అని అంటే ఆల్రెడీ ఎగ్స్ ఉడికిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇందులో వేసి ఉడికిస్తే ఇంకా మెత్తగా అయిపోతాయి. సో అందుకనేసి నేను కొంచెం రైస్ అనేది ఉడికిన తర్వాత యాడ్ చేస్తాను. ఓకేనా, చూడండి ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టండి. మిక్స్ అయింది కదా మంచిగా పెరుగు. ఈ మసాలా అయితే ఇట్లా మనం ఆయిల్లో మంచిగా వేపుకోవాలి మాడకుండా. ఓకేనా, చూడండి బిర్యానీ మసాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్ రైస్తోనే చేసుకోండి, బిర్యానీ రైసే ముఖ్యమని ఏం లేదు. ఓకేనా, మా ఇంట్లో బిర్యానీ రైస్తో చేస్తే ఇష్టపడరు, అందుకనేసి నేను నార్మల్ రైస్తోనే అన్నీ ప్రిపేర్ చేస్తాను. కొంచెం నిమ్మకాయ, ఆయిల్ మంచిగా పైకి తేలేదాకా మనం కొంచెం సేపు ఈ మసాలా అనేది వేపుకోవాలి. ఓకేనా, వేయాల్సింది సాల్ట్ ఒకటే ఉన్నది ఫ్రెండ్స్. సో సాల్ట్ అయితే నేను రైస్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేస్తాను. ఇట్లా మాడకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది. చూడండి ఏమాత్రం అడగంటకుండా నేను ఎంత మంచిగా ఇట్లా ఫ్రై అయితే చేస్తున్నానో దగ్గరుండి. మసాలా అయితే ప్రిపేర్ అయింది. సో ఇప్పుడు మనము రైస్ ఎసరు అయితే వేసేసుకోవాలి. ఓకేనా, నేను 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైస్ కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. రెండు గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తాం కదా, సో నేనైతే 3½ అయితే వేసుకున్నాను. అండ్ రైస్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడే. కొంచెం వెడల్పుపాటి గిన్నె తీసుకోండి, అన్నం ఫ్రీగా మంచిగా అవుతుంది బిర్యానీ. ఇప్పుడు చూడండి రైస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా, అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ గిన్నె నేను బిర్యానీ కోసమే కొన్నాను ఫ్రెండ్స్. నా దగ్గర బిర్యానీ గిన్నె లేదు, సో అందుకనేసి. ఓకేనా, ఇప్పుడైతే మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇదే టైంలో మనము మంచిగా యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువైనా ఎక్కువైనా ఇప్పుడు చెక్ చేసుకోవడానికి ఉంటుంది. నేను 4 స్పూన్స్ వేసుకున్నాను. ఒకసారి కలిపి చెక్ చేస్తాను అంతా. సరిపోయింది ఫ్రెండ్స్, నాకు 4 స్పూన్స్ 2 గ్లాస్ రైస్కి 4 స్పూన్స్ ఉప్పు అయితే సరిపోయింది. సో ఇది కొంచెము ఉడికిన తర్వాత నేను ఎగ్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి రైస్ అయితే ఉడుకుతుంది కదా, సో ఒకసారి మంచిగా రైస్ అంతా మిక్స్ చేసుకుందాము. చూడండి ఇంకా ఎసరు చాలానే ఉన్నది. సో ఇప్పుడు మనము ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఓకేనా, ఒక 10కి ఒకటి ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాము. ఓకేనా, ఉడికిన తర్వాత నేను రైస్ అంతా
ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మంచిగా మనకి కొంచెము నీరైతే తగ్గింది. ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కింద కొంచెం అడగంటుకుంటుంది, ఎందుకు అని అంటే ఇది బిర్యానీ కదా, సో అందుకనేసి ఒకసారి మనం ఇట్లా కింది నుంచి మీద దాకా ఇట్లా అంతా కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ఇది సరిపోతుంది మనకు. ఇంకొంచెం పలుకుంది, ఈ ఎసరు అయితే మనకు కంప్లీట్గా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఫ్లేమ్ అయితే మీడియంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై పెడితే మాత్రం అన్నం అంతా మాడిపోతుంది. ఓకేనా. మంచిగా నేను కలుపుకున్నాను. ఇప్పుడు అంతా ఈవెన్గా ఇట్లా ఈక్వల్గా అంతా ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీని మీద కొంచెం బరువు పెట్టి పెట్టుకోవాలి. సో మన బిర్యానీ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టి బరువు పెట్టి ఇప్పుడే మూత తీసినాను. ఒకసారి అంతా మనము మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఏ మాత్రము నీరైతే లేదు రైస్ చూడండి. ఓకేనా. అంతా కింది నుంచి మీద దాకా అంతా ఇక చూడండి ఇట్లా కలుపుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఓకేనా. ఎగ్స్ కూడా చూడండి ఏ మాత్రం చితికిపోలేవు, కొంచెం మెల్లగా కలపండి. ఇప్పుడు చూశారు కదా మన బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అయితే మన బిర్యానీ ఎగ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక 10 మినిట్స్ అయినాక మనమైతే తినడం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది కొంచెం మంచిగా సెట్ అవుతుంది అందుకనేసి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.